దుఃఖపరిచారా, వేదన పరిచారా? అరే మనతో కలిసినప్పుడు, బాగా సహవాసం కలిగినప్పుడు, సంఘ సేవకుడైన మనతో ఉన్నప్పుడు చక్కగా అన్ని విషయాలు ఉన్నాం కాబట్టి, ఇప్పుడు ఏదో సంఘంలో ఉంటుంది కదా, సేవకుడికి సమస్య వచ్చినప్పుడని ఈ సంఘం ఏం చేస్తుందా, పట్టుదలతో ఆసక్తితో చేయబడిన ప్రార్థన ఆ సరసాల్లో విడుదల కలజేయనన్నారు. హల్లెలూయా. ఎందుకు తెలుసు కదా, అక్కడ సేవకుడు లేకపోతే ఏం లేదు. ఆ సంఘం యొక్క పేతురు గారు లేకపోతే అక్కడ అద్భుతాలు ఏం జరిగేవి కాదు. ఏదైనా సేవకుడిగానే ఉండాలి, సేవకుడితో సహవాసం చేయాలి, సహవాసం సంఘంతో సహవాసం చేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడు యేసే నీతో సహవాసం చేస్తాడు. హల్లెలూయా. అది అక్కడ ఉన్న మర్మం. సహవాసం అంటే ఏమనుకుంటున్నాను, అందరం కలిసి యూనిట్గా ఉండాలి, ఐక్యతతో ఉండాలి, విభేదాలు ఉండకూడదు, కక్షలు ఉండవు, పగ కార్పణ్యాలు ఉండకూడదు. అప్పుడు ఏమైపోతుంది, సంఘం ఏంటంటే వర్ధిల్లదు. హల్లెలూయా. అందులో అంటారు మన దావీదు జీవితంలో, నా సహకారి నీవి. పేతురికి సహకారి విశ్వాసాలు అన్నారు తెలుసా. ఒక పేతురికి సహవాసం గల సహకారం ఎవరంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ. తర్వాత బిలీవర్స్, చర్చి బిలీవర్స్, సంఘంలో ఉన్న విశ్వాసులు, ఇది హోలీ స్పిరిట్. అన్ని కలిస్తే అద్భుతం జరిగింది అక్కడ సరసాల్లో. హల్లెలూయా. చూసారంత అద్భుతం. ఈనాడు సంఘాలలో లేక, సమాధానం లేక, ఐక్యత లేక చిన్న దినాలు అయిపోతూ ఉంటారు. అసలు విశ్వాసం అయితే నీళ్ళు ఎలా ఉండాలి తెలుసా? విశ్వాసం ఎలా ఉండాలి? మనము సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంతో, లేకపోతే ఎంతో, లేకపోతే ఏంటంట కీడు. దేని కీడు? సంఘానికి కీడు. సమస్యలను పరిష్కారం చేసేది ఎక్కడంటే ప్రభుత్వం మన సహవాసం చేసినప్పుడు. అందుకోసం అంటున్నమాట ప్రభుని ఎందుకు మన సంఘం 121వ కీర్తనలో ప్రభు గారు మాట్లాడుతున్నారు. చూడండి, 121వ కీర్తన మొదటి రోజు నుంచి చదువుకుందాం. 121వ కీర్తన మొదటి రోజు నుంచి చదువుకుందాం. ఏ తట్టు చూశాడట? చూసావా, కొండలంగా ఏలో ఒక మనుషుల మీద ఒక మనిషి ఆధారపడితే అంతే మౌళ్ళైపోతాడు, కరిగిపోతాడు అంతే కదా. ఈయన ఎవరైనా జోళ్ళ పెట్టేవాడికి చూశాడు, పెట్టేవాడికి చూశాడు, సహకారిని యేసు వైపు చూశాడు, దేవుడి వైపు చూశాడు కదా. ఒక మనిషి పెడుతుంటే, దేవుడు పెడుతుంటే నాకు పెట్టినట్టు. హల్లెలూయా. బాగా ఇక్కడ ఈ రోజున మీరు బాగా డీప్నెస్కి వెళ్ళాలి. నేను చాలా చూస్తూ ఉంటున్నా మీ పదాలు కూడా, ఉచ్చరణలు కూడా. దేవుడి నీకు పెడితే సేవకుడు పెడుతున్నాం అంటే ఎవరు పెట్టినట్టు? ఎస్. పెట్టినట్టు ఎలా ఉంటుందండి? అది సహవాసం కాదు నీతో కలిగేది.